హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ట్రంప్కి రెండోసారి భారీ మెజారిటీతో పట్టం కట్టారు అమెరికన్ ఓటర్సు. అమెరికాలో ట్రంప్ రెండోసారి విజయం సాధించడం సంచలనం. ఆయన రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ టైం కంటెస్ట్ చేశారు. సో ఈసారి విజయం సాధించారు. ట్రంప్ విజయం మామూలు విజయం కాదు, గణనీయంగా ఆయనకు ఓట్లు వచ్చాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఆల్మోస్ట్ స్వీప్ చేస్తూ వచ్చారు. సో గతంలో ఎప్పుడూ నమోదు కాని స్థాయిలో ట్రంప్కి ఏకపక్షంగా ఓట్లు నమోదు కావడం కూడా చూసాం. సో ఈ స్థాయిలో ఆయనకు ఓట్లు రావడానికి ప్రధానమైన కారణం ఆయన వలసలు లేకుండా చేస్తాను అని చెప్పారు. ప్రధానంగా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇస్తూ వచ్చారు. అమెరికా ఫస్ట్, వలసలు లేకుండా చేస్తామనే ట్రంప్ చెప్పిన మాటల్ని నమ్మి ప్రజలు ఆయనకి వన్ సైడ్గా ఓట్లేశారు. బైడెన్ ఇన్ఎఫిషియన్సీ కూడా దానికి ఒక కారణం. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత మొదట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రధానంగా వలసదారులు ఎవరైతే అక్కడ ఉన్నారో, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఇమీడియట్గా విమానాలు ఇచ్చి, ప్రస్తుతం ముందుగా జైళ్లలో ఉన్న అక్రమంగా వలసలు ఉన్న వాళ్ళను విమానాలు ఇచ్చి మరీ ఆయా దేశాలకు పంపించేశారు. పంపించేసిన తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పుట్టిన వాళ్లకు ఇమీడియట్గా బర్త్ రైట్ ఉండేది గతంలో, దాన్ని లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పైన కూడా ప్రస్తుతం కోర్టుల్లో విచారణ జరుగుతుంది. చాలా రాష్ట్రాలు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ రాష్ట్రాల కోర్టులు తీర్పు చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ మన దగ్గర సుప్రీంకోర్టు అంటే అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన. సో దానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. దాంతోపాటు వలసదారులకు సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా మొదట్లో అమెరికన్స్ అంగీకరిస్తూ వచ్చారు. అమెరికా ప్రజలంతా కూడా ట్రంప్ ఈ అక్రమ వలసలు ఆపేందుకు తీసుకుంటున్న నిర్ణయాల్ని సమర్థిస్తూ వచ్చారు. దాంతోపాటుగా వీసాల జారీ అంశానికి సంబంధించి కూడా నిబంధనలు కఠినతరం చేయడాన్ని సమర్థిస్తూ వచ్చారు అమెరికా ప్రజలంతా. సో మొదటి టెన్యూర్లో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అమెరికా కోసం తీసుకుంటున్నారు. అమెరికన్స్ ఫస్ట్ అనే ఆయన నినాదాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత కాస్ట్ కటింగ్లో భాగంగా అనేక మంది ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి ఓ సపరేట్ మెకానిజాన్ని పెట్టి, ఎలాన్ మస్క్ని దానికి చీఫ్గా పెట్టి ఆయన ఉద్యోగాల తగ్గింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనేక డిపార్ట్మెంట్స్లో ఉన్న అనేక ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఉద్యోగులను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనేక మందిని తొలగించే ప్రయత్నం చేశారు. అమెరికా ఎయిడ్ అనే ఒక సంస్థను పూర్తిగా రద్దు చేయడం ద్వారా దాదాపు 10,000 మంది అమెరికాలో ఉద్యోగాల్ని కోల్పోయారు. సో ఇతర దేశాలకు ఇస్తున్న ఎయిడ్స్ని పూర్తిగా ఆపేశారు. దీనికి కూడా కాస్త 50-50 మద్దతు ఉంది. సో మన దేశానికి సంబంధించిన నిధులు, డబ్బు మనం ఎందుకు ఇతర దేశాలకు ఈజీగా ఖర్చు పెట్టాలి, అంత అవసరమే ఉంది, మనమే అప్పుల్లో ఉన్నాం, మనమే కష్టాల్లో ఉన్నాం కదా, ఇతర దేశాలకు మనం ఎయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ చాలామంది దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత సుంకాల రూపంలో ఆయన ట్యాక్సెస్ వేయటం మొదలుపెట్టారు. కెనడా పైన, అలాగే మెక్సికో పైన, చైనా పైన ట్యాక్సెస్ని ఇంపోజ్ చేశారు. 25% ట్యాక్స్ని కెనడా, మెక్సికో లాంటి దేశాలపైన ఇంపోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని ఆపేశారు. అమెరికా దేశంలో ఉన్న ప్రజలందరినీ, అమెరికా దేశంలో ఉన్న వ్యాపార వర్గాలందరినీ కూడా ఆందోళనకు గురిచేసింది. చైనా లాంటి దేశంపైన అప్పటికే సుంకాలను ఇంకో 10% పెంచారు. సో ఇవన్నీ కూడా అమెరికన్స్లో ఆందోళన కలిగించాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ అమెరికన్ స్టాక్ మార్కెట్స్లో లాస్ట్ వన్ మంత్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అమెరికన్స్ ఫస్ట్, అమెరికా మంచి కోసం ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని అందరూ భావిస్తున్న క్రమంలో ఆయన విధిస్తున్న ఆయన సంబంధించిన విదేశాంగ పాలసీ కావచ్చు, ఆయనకు సంబంధించి ఈ ట్యాక్స్లు వేయాలని తీసుకుంటున్న నిర్ణయం కావచ్చు, మొత్తం స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యేలా చేయడంతో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఈ సంపద ప్రభుత్వానికి కాదు, అనేక మంది అమెరికన్స్ది. వాళ్ళ సంపద ఆవిరైపోవడంతో వాళ్ళలో అప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, ట్రంప్ పాలన పట్ల అసంతృప్తి మొదలైంది. మనకేదో మంచి జరుగుతుంది, మనకేదో గతంలో కంటే బెటర్ లైఫ్ ఉంటుంది అని భావిస్తే మనకు సంబంధించిన సంపద అంతా ఆవిరైపోతుంది ఏంటి అనే ఆందోళన కనపడింది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళకు సంబంధించిన స్టాక్స్ విపరీతంగా డ్రాప్ అవడం, పడిపోవడం చూసాం. దాంతోపాటుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా ఆయనకు అక్కడి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణమైంది. సో ఆయన గతంలో అమెరికా పూర్తిగా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది, ఉక్రెయిన్కి బలగాలను పంపిస్తూ వచ్చింది, ఉక్రెయిన్కి ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. అటువంటి అమెరికా ఒక్కసారిగా ఉక్రెయిన్ ఒక శత్రు దేశంగా చూసే పరిస్థితి రావడం, ఉక్రెయిన్కి సాయాన్ని నిలుపుదల చేయడం, ఉక్రెయిన్కి సైనిక సాయాన్ని ఆపేయడం, వీటన్నిటిని కూడా చేయడంతో సో పూర్తిగా ఆయన రష్యా చేతిలో కీలుబొమ్మలాగా ట్రంప్ మారిపోయారా అనే ఒక వాదనకు బలం చేకూరింది. ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ట్రంప్ విజయం కోసం రష్యా పనిచేసింది, పుతిన్ పనిచేశాడు లాంటి వార్తలు అప్పుడు చాలా విస్తృతంగా ప్రచారంలోకి రావడం చూసాం. సో ఇప్పుడు ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొద్ది నెలల్లోనే ఆయన రష్యాకు అనుకూలంగా, ఉక్రెయిన్కి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు నిజమేనేమో, ట్రంప్ వెనక పుతిన్ ఉన్నాడేమో అని అనుకునే వాళ్లకు అలా అనుకోవడానికి బలం చేకూర్చాయి. సో ఇవన్నీ కూడా
అమెరికాలో ట్రంప్కు సంబంధించిన పాపులారిటీని తగ్గేలా చేస్తున్నాయి. ఈ మొత్తం ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల CNN అమెరికాలో ట్రంప్కు సంబంధించిన పాపులారిటీ పైన, ట్రంప్ పరిపాలన పైన ఒక సర్వే నిర్వహిస్తే దాదాపు 54% మంది ట్రంప్ పరిపాలన సరిగా లేదు అని చెప్పారు. గడిచిన ఎన్నికల్లో దాదాపు 60% మంది ట్రంప్కు అనుకూలంగా ఓటేస్తే సరిగ్గా 2 నెలలు గడిచేసరికి ట్రంప్ పరిపాలన పట్ల 54% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 1% కాన్సే అన్నారు. 45% మంది కాస్త పర్వాలేదు, అప్రూవ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ట్రంప్కి సంబంధించిన ఎకనామిక్ పాలసీసు, ట్రంప్కి సంబంధించిన ఫారిన్ అఫైర్స్ సంబంధించిన పాలసీసు, ఇవన్నీ కూడా ట్రంప్కి ప్రజల్లో పాపులారిటీ తగ్గిపోయేలా చేశాయి. సో ఆ పాపులారిటీ తగ్గడం అనేది భవిష్యత్తులో ట్రంప్ తీసుకునే నిర్ణయాలపైన ఏ మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈరోజు ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ పాపులారిటీ తగ్గడం, ప్రజల్లో అసంతృప్తి రావడం చూసిన తర్వాత అయినా ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకుంటారా? ట్రంప్ ఏమైనా కరెక్షన్స్ చేసుకుంటారా? ట్రంప్ ఇలాగే వెళ్తారా? ఇప్పటికే మెక్సికో లాంటి దేశాలు, కెనడా లాంటి దేశాలు మా మీద ట్యాక్స్ వేస్తే మేము ట్యాక్స్ వేయడానికి రెడీగా ఉన్నామంటూ అమెరికాతో రకమైన ట్రేడ్ వార్కే సిద్ధమయ్యాయి. అమెరికా వేరే దేశాలతో ట్రేడ్ వార్ పెట్టుకోవడం అంటే కేవలం అమెరికాకు సంబంధించిన విషయమో, ఆయన ఎవరితోటైతే వార్ పెట్టుకున్నారో ఆ దేశానికి సంబంధించిన విషయమో కాదు. అమెరికా ఎవరితో ట్రేడ్ వార్ పెట్టుకున్నా అది మొత్తం ప్రపంచం పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే అమెరికన్ డాలర్ ఈరోజు ఆల్మోస్ట్ వరల్డ్ కరెన్సీగా మారిపోయింది కాబట్టి మొత్తం అమెరికాకు సంబంధించిన ట్రేడ్ వార్ ఇంపాక్ట్ టోటల్ వరల్డ్ పైన పడుతుంది. సో కాబట్టి ట్రంప్ ఇప్పుడు కరెక్ట్ చేసుకొని నిర్ణయాలు మార్చుకుంటారా లేదా, ట్రంప్ ఇంకా ఇలాగే అగ్రెసివ్గా వెళ్తారా లేదా, అగ్రెసివ్గా కనుక వెళ్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దుష్పరిణామాలు ఉండే వాతావరణం కనపడుతోంది. చాలామంది విదేశాంగ రంగ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, చాలామంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే కావచ్చు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఇంత ర్యాపిడ్గా, ఇంత ఇన్స్టెంట్గా, ఇమీడియట్గా చేయాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్గా వాటికి ప్రజల్ని ప్రిపేర్ చేసి, దేశాలను ప్రిపేర్ చేసి చేసుంటే బాగుండేది. కాన్సిక్వెన్సెస్ని కూడా ఊహించి చేసుంటే బాగుండేది. ఏదో ఒకటి ఒక్కరోజే మొత్తం ఊడ్చేద్దాం, తీసేద్దాం అన్నట్టుగా డెసిషన్స్ అమెరికా లాంటి ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు తీసుకోవడం అనేది మొత్తం ప్రపంచానికి నష్టం. కాబట్టి తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూడడానికి సంబంధించిన ఒక అవకాశం. చూడాలి అని చెప్పినట్లుగా ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని ట్రంప్ తీసుకుంటారా లేదా చూద్దాం.